మొన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ ఇతను అమెరికా వెళ్ళాడు. డొనాల్డ్ ట్రంప్ గారు ఒక లంచ్ ప్రోగ్రామ్ కూడా ఇతనితో ఏర్పాటు చేశారు. ఐఎమ్ హానర్ టు మీట్ అసీమ్ మునీర్ అని చెప్పి ప్రకటించారు. సో దీని వెనుక స్టోరీ చూశారు అనుకోండి, మేము మీ దేశానికి F-35 విమానాలు ఇస్తాము, మీరు మాకు 2 నుంచి 3 ఎయిర్ బేసెస్ అంటే మా కంట్రోల్లో ఉండే ఎయిర్ బేసెస్ ఇవ్వాలి. సో ఇప్పుడు అసీమ్ మునీరే కదా అసలు బాస్. ఓకే, తప్పకుండా మీకు ఎలాంటి ఎయిర్ బేసెస్ ఎక్కడెక్కడ కావాలో చెప్పండి, నేను ఇస్తాను అని చెప్పి ఇతను మాట ఇచ్చేసి వచ్చేసాడు. సో ఇప్పుడు ప్రపంచ స్థాయిలో యుద్ధ నిపుణులు మాట్లాడే విషయము, అమెరికా యొక్క ఎయిర్ బేసెస్ భారత్ యొక్క చేరువలో ఉంటే, ఇప్పుడు ఈ బంగ్లాదేశ్లో ఈ ప్రభుత్వం కూలిపోవడానికి, షేక్ హసీనా ప్రభుత్వము కూలిపోవడానికి కారణం ఏంటండి? అక్కడ సెయింట్ మార్టిన్స్ దీవులు మావి, అక్కడ ఒక ఎయిర్ బేస్ పెట్టబోతున్నామని చెప్పి అమెరికా వాళ్ళు చెప్పడము, షేక్ హసీనా వ్యతిరేకించడము, మన సహాయము కోరుకోవడము, బంగ్లాదేశ్లో పాలన అనేది మారిపోయింది. సో ఇప్పుడు అందరూ మాట్లాడే విషయం, పాకిస్తాన్లో ఎయిర్ బేస్కి బదులు భారత్లోనే ఒక ఎయిర్ బేస్ పెడితే మనకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కదా. సో అమెరికాతో ఉండే శత్రుత్వం, ఈ గొడవలు అనేవి ఉండవు కదా. సో డైరెక్ట్గా మనము అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనండి, లేదా కోల్కత్తా, ఇంకా లేదా కేరళ లాంటి పరిసర ప్రాంతాల్లో వాడికి ఒక చిన్నపాటి ఎయిర్ బేస్ ఇస్తే ఆటోమేటిక్గా వాడు పాకిస్తాన్ని వ్యతిరేకిస్తాడు, మనతో స్నేహపూర్వకంగా ఉంటాడు కదా. ఇది అందరూ మాట్లాడుతున్నారు. కానీ బిగినింగ్ నుంచి మీరు చూశారు అనుకోండి, మనము 1 ఇంచు భూమి కూడా అమెరికాకు ఇవ్వము. అంటే ప్రపంచంలో 80 దేశాలండి, 80 దేశాలలో 750 మీకు మిలిటరీ బేసెస్ కలిగిన దేశము అమెరికా. ఒక్క జర్మనీ అన్నారు అనుకోండి, 100కు పైగా వాళ్ళ మిలిటరీ బేసెస్ జర్మనీలో ఉంటుంది. నమ్ముతారా? వరల్డ్ వార్ I, వరల్డ్ వార్ IIలో అసలు సిసలైన సూపర్ పవర్ ఎవరు? జర్మనీ. అమెరికానో రష్యానో కాదండి, జర్మనీ అంటేనే అందరూ భయపడేవాళ్ళు. అలాంటి దేశంలో ఈ 2వ ప్రపంచ యుద్ధం అయిన తరువాత అమెరికా వాడు ఏకంగా 100 మిలిటరీ బేసులు పెట్టాడు అంటే చూడండి, అంటే వాడి స్ట్రెంగ్త్ చూడండి. ఎందుకు? జస్ట్ రష్యాను మనం ఎదుర్కొందాము, నువ్వు నేను కలిసి రష్యాను కొడదాము అని చెప్పి వీడు అన్నీ మీకు మిలిటరీ బేస్లు పెట్టుకున్నాడు. అదే ఇప్పుడు జపాన్ అన్నారు అనుకోండి, 100కు పైగా జపాన్లో కూడా, అంటే జపాన్ దగ్గర వాడు ప్రొటెక్షన్ మనీ తీసుకుంటాడండి. ఇప్పుడు జపాన్కి ఏంటండి సమస్య అంటే, ఒకవైపు చైనా, ఇంకొక వైపు రష్యా. ఏ టైంలో అయినా ఎనీ మూమెంట్ వీళ్ళు కలిసి జపాన్ మీద దండయాత్ర చెయ్యవచ్చు. కాబట్టి అమెరికా వాడి ప్రొటెక్షన్ కావాలి. నిజంగానే కాపాడతాడా అంటే అసలు సిసలైన యుద్ధము అన్నప్పుడు అక్కడ నుంచి అమెరికా వాడు పారిపోతాడు. సో ఇది జపాన్కి తెలియదు. అలాగే సౌత్ కొరియా 70కి పైగా మిలిటరీ బేస్లు అంటే ఎందుకు? నార్త్ కొరియా వైపు నుంచి దాడులు జరగవచ్చు, మాకు నీ రక్షణ కావాలి. ఇలా ప్రతి దేశము కూడా అమెరికాను నమ్ముకొని, అంటే వాడు ఇచ్చే ప్రజెంటేషను, వాడు చెప్పే విషయాలు, వీటినంతా నమ్మి వీళ్ళు ఓహో అమెరికానే మనల్ని ఆదుకుంటుంది, వాళ్ళే మన సేవియర్ని అనుకొని వీళ్ళు ఇంతంత డబ్బులు ఇవ్వడాలు, వాళ్ళ భూములు. ఇప్పుడు మీకు ఎవరికైనా అనిపిస్తుంది ఈ దేశంలో ఇన్ని ఎయిర్ బేసెస్, ఇన్ని మిలిటరీ బేసెస్ ఏమిటండి అంటే ఆ భూములనంతా వీడు స్వాధీనం చేసుకుంటాడండి. ఇదంతా అమెరికా యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారము. ఇవాళ రష్యా యుక్రెయిన్ యుద్ధము, యుక్రెయిన్ అనేది అక్కడ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం. అక్కడ బోల్డ్ అంత భూములు మాకు కావాలి అని చెప్పి అమెరికా వాళ్ళు జెలెన్స్కీతో మీకు బేరసారాలు నడిపించారు, బోల్డ్ అంత డబ్బు ఇచ్చారు. ఇవాళ రష్యా దీనిని ఆపుతుంది, కాబట్టే యుద్ధం ఆగనే ఆగదు. ఈ కాంటెక్స్ట్లో భారత్ ఎందుకు ఒక సైనికుడిని కూడా, అమెరికాకు సంబంధించిన ఒక సైనికుడిని కూడా మనం అలో చెయ్యం. ఒక విమానము కూడా, మొన్న ఏమైంది, బై మిస్టేక్ యూకేకి సంబంధించిన F-35 మనం అలో చేయం, మన ఎయిర్ స్పేస్ ఒప్పుకోదు. ఎందుకు అంటే ఇదే, మీకు ఒక్కసారి వాడు మన దేశంలో అడుగు పెట్టాడు అంటే ఐరన్ లెగ్ అండి.
ఇప్పుడు మీరు రిషికేశ్ వెళ్ళారు అనుకోండి, ఒక అమెరికా మహిళ వచ్చింది, ఒక స్వామీజీ దగ్గర శిష్యురాలుగా చేరింది. ఒక 15 ఏళ్ల తరువాత అమెరికన్స్ అందరూ కూడా రిషికేశ్ రావడము, ఈవిడ ఫ్రెండ్స్ అని చెప్పడము, ఇవాళ వాళ్ళకి విడి ఆశ్రమం. ఇప్పుడు మీరు వెళ్ళి పలానా హోటల్లో రూమ్ బుక్ చేయాలి అంటే అమెరికన్స్కి మాత్రమే ఇస్తామండి, ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని ఓపెన్గా చెప్తారు. ఇప్పుడు మీరు అనొచ్చు, వాళ్ళ భూమి కదండి, వాళ్ళ ఇష్టము కదండి అంటే, లోపల మీకు గంజాయి, సిగరెట్లు, తాగుడు సర్వము ఉంటుంది. అంటే ఒక పవిత్రమైన స్థలము అమెరికన్స్ ఎంటర్ అవ్వడం వలన ఎంత ఒక దారుణమైన ప్లేస్గా మారుతుందని చెప్పడానికి. అలా వాడు ఒక ఐరన్ లెగ్ భారత్లో ఒక అడుగు పెట్టాడు అనుకోండి, మన పాలిటిక్స్, సో మన ఎలక్షన్స్, మన దేశం యొక్క పాలసీ, ట్రేడ్, జీడిపి అన్నిట్లో కలగజేసుకుంటాడు. ఎందుకు? నేను నీ ఇంట్లో ఉన్నాను కదా, కాబట్టి నేను మాట్లాడేది విను, నీకన్నా పవర్ఫుల్ కంట్రీ కదా, ఇదంతా మాట్లాడతాడు. మీరు ఒక ఇరాన్ అనండి, ఇవాళ వాడికి న్యూక్లియర్ ప్రోగ్రామ్కి ఏంటి సంబంధము? కాదు, ఇరాన్లో అణు అస్త్రాలు ఉండకూడదు. అలాగే ఇరాక్ మీకు సదాం హుసేన్పై యుద్ధము చేసి ఇవాళ చమురు బావులు అనండి, ఆ కంపెనీలంతా వాడి చేతిలో పెట్టుకున్నాడు. సిరియా అనండి, ఖతార్. ఇప్పుడు వీడు వెళ్ళి ఇరాన్ మీద బాంబులు వేస్తే ఇరాన్ వాళ్ళు ఏం చేశారు? ఖతార్పై దాడులు చేశారు. కనీసం వాళ్ళకి జ్ఞానము వచ్చి, ఓహో ఇది అమెరికా ఇరాన్ యుద్ధము కదా, నేను ఎందుకు కలగజేసుకోవాలి, వాళ్ళు కొట్టింది అమెరికా ఎయిర్ బేస్ను కదా అని ఖతార్ వాళ్ళు ఆగారు. లేదు అనుకోండి, మిడిల్ ఈస్ట్ అంతా ఇవాళ యుద్ధాలతో నిండిపోయి ఉంటుంది. ఒక దేశం ఇంకొక దేశం మీద, ఇంకొక దేశం ఇంకోళ్ళ మీద, ఇలాగా ఎవరికి వాళ్ళు కొట్టుకు చేస్తూ ఉంటారు. వీడు దూరం నుంచి దిక్కులు చూస్తూ ఉంటాడు. కాబట్టి ఇదంతా మనకి ఇష్టం లేదు. ఇంకా చెప్పాలంటే మాల్దీవ్స్లో ఒక అమెరికా యొక్క బేస్, ఎయిర్ బేస్ పెట్టాలి అంటే ముందు మనం అబ్జెక్ట్ చేసాం. మాకు మీరు చాలా చేరువలో ఉన్నారు, అమెరికా యొక్క మిలిటరీ బేస్, ఎయిర్ బేస్ మాల్దీవ్స్లో రాకూడదు అని చెప్పి మనం క్లియర్గా చెప్పాం. అంటే మనం బిగినింగ్ నుంచి కూడా అమెరికా నా మిత్రుడు, రష్యా నా మిత్రుడు చెప్పమండి. నాన్ ఎలైడ్ మూమెంట్లో మనం ఉంటాం, ఎవరికి సపోర్ట్ చేయము. అలాగే ఒక దేశాన్ని ఎవరైనా టార్గెట్ చేస్తే వెంటనే మనము దాన్ని అపోజ్ చేస్తాము. ఇలాంటి ఒక ఫారిన్ పాలసీ ఉండడంతో ఇవాళ అమెరికా వాడు పెడుతున్న ప్రపోజల్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వద్ద మాకు ఒక చిన్నపాటి మిలిటరీ బేస్ ఇవ్వండి, మేము చైనా పైన అలాగే తక్కిన దేశాలపైన నిఘా ఉంచుతాము అంటే, సమస్య లేదురా బాబు, నువ్వు మా దరిదాపుల్లో కూడా రాకు. ఇప్పుడు అమెరికాకు సంబంధించిన ఒక యుద్ధ నౌక ఉందండి, యూకే వాళ్ళ నేవీ ఉంది, వాళ్ళు మన దేశంలోకి వస్తారు. కాటుపల్లి అని ఒక ప్రాంతం ఉంది, అక్కడికి వస్తారు. ఎల్ఎన్టీ వాళ్ళ వద్ద మెయింటెనెన్స్ అనండి, రిపేర్లు అనండి, ఇవన్నీ చేసుకొని తిరిగి వెళ్ళిపోతారు. క్వాడ్ గ్రూప్ అంటారు. క్వాడ్ గ్రూప్లో మనం అందరము పార్ట్నర్స్. అక్కడ మీకు నేవల్ డ్రిల్స్ జరుగుతాయి, మీకు ఎయిర్ డ్రిల్స్ సర్వము జరుగుతాయి. కానీ ఆ పని అయిన తరువాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవడమే. మేము మీ దేశంలో వచ్చి ఉంటాము, మా సైనికులు ఇక్కడ ఉంటారు. ఇలాంటి వ్యవహారాలు ఉన్నప్పుడు భారత్ అసలు ఎవరిని కూడా అలో చెయ్యదు, ఒప్పుకోదు. కాబట్టే అంటే మనకు వీళ్ళ ఎవరి అవసరము లేదండి. ఇప్పుడు జపాన్ అన్నప్పుడు మీకు రష్యా, చైనా భయము, సౌత్ కొరియా అంటే నార్త్ కొరియా భయము, మిడిల్ ఈస్ట్ అంటే ఎవరో వచ్చి తమ మీద దాడులు చేస్తారో అన్న భయముతో వీళ్ళందరూ అమెరికా సహాయం అడుగుతున్నారు. మనల్ని చూసారు అనుకోండి, మనము ఎయిర్ పవర్లో అనండి, మిలిటరీలో అనండి, ఆయుధాలు, రాకెట్ ఫోర్స్లో ఎందులో చూసుకున్నా ఒక అమెరికా, రష్యా తప్ప ఎవరికి మనం భయపడము. ఎవరిని చూసి కూడా మనం అయ్యో బాబు అని అనుకోము. చైనాతో కూడా 2020 నుంచి చైనాను కూడా ఎదిరించిన ద వన్ అండ్ ఓన్లీ కంట్రీ భారత్ అని ఇవాళ ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది. సో మీరు ఇంత పవర్ఫుల్గా ఉన్నప్పుడు ఎవరిని చూసి మీరు భయపడాలి? అమెరికా వాడు మాట్లాడుతున్న ఈ మిలిటరీ బేస్ భారత్ దాకా అక్కర్లేదు. ఒకవేళ పాకిస్తాన్లోనే నూర్ఖాన్ బేస్లో ఏం జరిగిందండి? అది అమెరికా కంట్రోల్లో ఉండే ఒక న్యూక్లియర్ సైట్ కదా, మరి దాని మీద కూడా మనం దాడులు చేయగలిగాం కదా, మనమేం భయపడలేదు కదా. మరి అమెరికా వాడి ఎయిర్ బేస్ భారత్లో ఉంటే ఏమవుతుంది? పాకిస్తాన్ వాడు ఇలాగా ఇన్ని ఎయిర్ బేసెస్ అమెరికా వాడికి ఇస్తే భారత్కు ప్రమాదమా? మీరు ఏం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.